రవి గదిలో ఒంటరిగా కూర్చున్నారు. బయట తీయగా గాలి వేస్తుంది. ఒక క్యాండిల్ మాత్రమే వెలుగొస్తుంది. అతని చేతిపై ఒకసారి చల్లగా తాకింది. ఒకసారి ఆశ్చర్యంగా చూశారు. అనన్య అని నెమ్మదిగా పిలిచాడు. అంటే ఎక్కడ నుంచి వచ్చిందో ఒక మృదువైన గలం వినిపించింది. అవును రవి, నేనే. ఆ మాట విని రవి ఒక్కసారిగా మూగబోయాడు. గుండె నిండిపోయినంతగా అణిగిపోయి మాటల్లో అన్నారు, నిజంగా నువ్వేనా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు మరోలా ఉంది అనన్య. అనన్య నవ్వుతూ చెప్పింది, నువ్వు నన్ను మర్చిపోతావేమో అనుకున్నా, కానీ నీ కోసం నా మనసు ఇంకా ఇక్కడే ఉంది రవి. రవి ఒక చిన్న నిశ్వాసం వదిలాడు. నువ్వు నాతో ఉండడమే నాకు చాలు అనన్య. అది ప్రేమ. అది స్పష్టంగా మాట్లాడకపోయినా మౌనంలో అంతా చెప్పింది. రవి ఇంకా గదిలోనే ఉన్నాడు. బయట ఒకసారిగా వింత శబ్దం వినిపించింది. నిమ్మకాయలు మిరపకాయలు చేతిలో పట్టుకొని ఓ తాంత్రికుడు ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నిలబడ్డారు. ఇక్కడ చాలా బలమైన దెయ్యం ఉంది అంటూ నాటకీయంగా అరవటం మొదలు పెట్టారు. రవి కిటికీలో ఉంచి చూస్తూ తల పట్టుకున్నాడు. ఏంటో ఇవాళ ఇంకొకరు వచ్చారు. తాంత్రికుడు గంభీరంగా చమత్కారాలు చేస్తూ నిమ్మకాయలు విస్తున్నారు. ఇప్పుడు గుమ్మం దగ్గర పూజ చేస్తే దెయ్యం బయటకు పోస్తుంది. రవి తల పైకి లేపి తల ఊపారు. సార్, ఇక్కడ ప్రేమ ఉంది, భయం కాదు. దయచేసి నిమ్మకాయలను విసరద్దు, చట్నీకి పెట్టాలి. ఇంకా తాంత్రికుడు ఒకసారిగా ఆశ్చర్యంగా రవిని చూసి వెనక్కిపోయాడు. అంతే, తాంత్రికుడు హంగామా వాసన తగ్గిపోయింది. కానీ రవికి మాత్రం మనసులో ఓ ప్రశ్న తిరుగుతుంది. ఇది నిజంగా ప్రేమేనా లేదా ఇంకేదేనా? ఆ రోజు రాత్రి మళ్ళీ గది చీకటిగా ముసుగుబారిన కాంతి. రవి పడుకున్నాడు, కానీ నిద్ర మాత్రం ఎక్కడో గాల్లో వేసినట్టుగా పోయింది. ఒకసారిగా ఆ గదిలోకి అనన్య వచ్చింది. మొహం మీద ఒక భయం, ఒక తడిసిన మౌనం. ఆమె నెమ్మదిగా చెప్పింది, రవి త్వరగా లేచి పో, ఆయన వస్తున్నారు. రవికి అర్థం కాకుండా ఆమె వైపు చూశాడు. ఎవరు వస్తున్నారు అనన్య? ఆమె కన్నుల్లో చూస్తే ఏదో నిశ్శబ్దం, భయం కనిపించింది. అతడే నా మరణానికి కారణమైన వాడు. అతనికి మనల్ని మింగేసే శక్తి ఉంది రవి. అది విన్న రవి ఒక క్షణం నిశ్చలంగా ఉన్నాడు. కానీ తర్వాత అతని కళ్ళల్లో ధైర్యం కనిపించింది. నువ్వు నన్ను నమ్ము అనన్య, ఈసారి నేను నిన్ను వదలను. నన్ను కలిసినప్పటి నుంచి ఇది ప్రేమ మాత్రమే కాదు, బాధ్యత కూడా. ఆమె తల దించుకుంది. గుండె మాత్రమే గట్టిగా కుట్టుకుంది. బయట గాలి వేగంగా ఊరింది. అంతలోనే అద్దంలో 2 ఎరుపు కళ్ళు మెరిపించాయి. ఒక కొత్త మలుపు మొదలవుతుంది. ప్రేమ, భయం, నమ్మకం ముగిసే టైం దగ్గరవుతుంది.